గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, మీరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని స్లోగన్తో ఈరోజు నేను మా ఊరికి మొట్టమొదట వచ్చిన పెట్రోల్ బంక్ కాడికి వచ్చిన ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా వచ్చిన పెట్రోల్ బంక్ కాడికి వచ్చిన. ఈ పెట్రోల్ బంక్ చేయడం మాకు ఎంతో లాభమైంది. ఇది పెట్రోల్ బంక్, ఇది పెట్టుట్లా మాకెంతో సహాయం అయింది. మేము లేకుంటే వేరే ఊరికి పోయి పెట్రోల్ తెచ్చుకోవడం జరుగుతుండేను ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు చాలా సౌకర్యంగా అయ్యింది మాకు పెట్రోల్ బంక్. మొదటి పెట్రోల్ బంక్ మా ఊళ్ళే, మొదటి పెట్రోల్ బంక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత విశాలమైన జాగా, పెద్ద పెద్ద బండ్లు కూడా ఆగుతాయి. మంచిగా ప్రశాంతంగా హైవేకు ఉన్నది. పెట్రోల్ పోసుకొని అందరూ ఎలాంటి కష్టాలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మా పెట్రోల్ బంక్ మిత్రుడు కూర్చొని ఫోన్ చూసుకుంటుండు ఇక్కడ. నమస్కారం ఫ్రెండ్స్, బాగున్నారా? టిఫిన్ చేశారా? నేను ఇంకా చేయలేదన్నా. ఈ వీడియోలో వెనుకనే ఉన్నాను. ఇంకా వీడియోలు చేస్తేనే కదా మనకు కొంచెం లాభం వచ్చేది. ఇది మొదటి పెట్రోల్ బంక్ ఫ్రెండ్స్. దీని వలన మాకు వేరే ఊరికి పెట్రోల్ పోయలేక మంచి సౌకర్యంగా ఉన్నది. లేకుంటే ఫస్ట్ మేము బాగా కష్టపడేది, డబ్బాలలో పెట్రోల్ పోసుకునేది, లేకుంటే గోపర్లా పడబోయి తెచ్చుకునేది పెట్రోల్. ఇది పెట్టినకు ధన్యవాదములు, చాలా థ్యాంక్స్ అన్న, పెట్టిన ఎవరైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, మా కాబోయే ఎమ్మెల్యే అక్కడ కూర్చున్నాడు. అరుణ్ దాన్ని ఇంటర్వ్యూ చేస్తా. త్వరలో మా యువ నాయకుడు రన్నింగ్లో ఉన్నాడు ఫ్రెండ్స్. తీసుకుపోతున్న యువ నాయకుడి దగ్గరికి. యువ నాయకుడు ఇక్కడ కూర్చున్నాడు. దా ఇంటర్వ్యూ చేస్తా. మా కాబోయే యువ నాయకుడు అని చెప్పిన, కాబోయే సర్పంచ్ యువ నాయకుడు. రెండు ముచ్చట్లు మన ఊరి గ్రామస్తుల కొరకు చెప్పు. చెప్పండి సార్, మీరు ఎలా ఉన్నారు? రాబోయే రోజులలో మన ఊరికి ఏం సేవలు చేయాలనుకుంటున్నారు? చెప్పు. సిగ్గుపడుతూనే నాకు ఇషారా చేశాడు. నేను ఊరికి చాలా బాగా చేస్తాను, ఊరిని ప్రతి ఇంటింటా సేవ చేస్తానని వాగ్దానం చేశాడు మన యువ నాయకుడు. యువ నాయకుడు జై.